ఓకే. హాయ్ డార్లింగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. 'తండేల్' మూవీ మనకైతే 4 డేస్ కలెక్షన్ అయితే బయటికైతే వచ్చేసాయన్నమాట. చాలా మంచి కలెక్షన్ వస్తున్నాయో లేదో అసలే మనకైతే వర్కింగ్ డే అనమాట. మరి మంచి కలెక్షన్ వస్తున్నాయో లేదో తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మాకు వర్కింగ్ డే అయినా కూడా చాలా అంటే చాలా మంచిగా అయితే కలెక్షన్ అయితే వచ్చేసాయన్నమాట. 3.38 కోట్ల దాకా షేర్ అయితే వచ్చి మనకైతే చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చేసాయన్నమాట. నైజాంలో అయితే మనకైతే 1.55 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. సిడెట్‌లో అయితే 48 లక్షలు మాత్రమే, ఉత్తరాంధ్రలో అయితే 58 లక్షలు మాత్రమే, ఈస్ట్‌లో అయితే 22 లక్షలు మాత్రమే, వెస్ట్‌లో అయితే 15 లక్షలు మాత్రమే, గుంటూరులో అయితే 16 లక్షలు మాత్రమే, కృష్ణాలో అయితే 14 లక్షలు మాత్రమే, నెల్లూరులో అయితే 10 లక్షలు మాత్రమే. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 3.38 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 5.20 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకైతే టోటల్‌గా 4 డేస్‌కి అయితే కలెక్షన్ అయితే చూద్దాం అనమాట. ఏరియా వారీగా అయితే. నైజాంలో అయితే 12 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ ఇంటరెక్ట్ అయితే 10.5 కోట్లనమాట. ఆల్ మనకైతే ప్రాఫిట్‌లకైతే వచ్చేసిందనమాట నైజాంలో అయితే. సీడెట్‌లో అయితే 3.83 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇంటరెక్ట్ అయితే 5 కోట్లనమాట. ఇంకా సీడెట్‌లో ఇంకా బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే కాలేదనమాట. ఉత్తరాంధ్రలో అయితే 3.89 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఈస్ట్‌లో అయితే 2.11 లక్షలు మాత్రమే. వెస్ట్‌లో అయితే 1.57 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గుంటూరులో అయితే 1.72 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. కృష్ణాలో అయితే 1.62 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. నెల్లూరులో అయితే 1 కోటి దాకా షేర్ అయితే వచ్చింది. అలా మాకు టోటల్ 4 డేస్‌కి అయితే ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 27.74 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 44.60 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చిందన్నమాట. మనకు తెలుగు స్టేట్ బ్రేక్ అండ్ డైరెక్ట్ అయితే 27.50 కోట్లు అనమాట. ఇప్పుడే మనకైతే ప్రాఫిట్‌లకి అయితే వచ్చేసిందన్నమాట. ఓన్లీ మనకైతే సీడెడ్‌లు ఇంకా బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే కాలేదు. కర్ణాటక ప్లస్ వెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 2.90 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ డైరెక్ట్ అయితే 3.5 కోట్లు అనమాట. ఇంకా మనకి ఇక బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే కాలేదన్నమాట. కర్ణాటక ప్లస్ వెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే. ఓవర్సీస్‌లో అయితే 3.85 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ డైరెక్ట్ అయితే 6 కోట్లు. ఇంకా బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే కాలేదు. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 34.49 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 60.30 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చిందన్నమాట. మనకు వరల్డ్ వైడ్ బ్రేక్ అంటారటైతే 38 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 3.5 కోట్ల దాకా షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. మరి మీరేమనుకుంటారు? ఈ వీకెండ్‌లో బ్రేక్ ఇన్ అవుతదా కాదా? కిందైతే కామెంట్ చేయడానికి ఓకేనా? అలాగే మనకైతే 100 కోట్లు కొడతదా? కొట్టదా? అవి కూడా కింద కామెంట్ చేయడానికి ఓకేనా? నేను మాత్రం చెప్పేది ఏంటిదంటే ఇలాగే మంచిగా కలెక్షన్ వస్తే బ్రేక్ ఇన్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే మనకు 100 కోట్లు కూడా ఈజీగా అయితే కొట్టేస్తుందన్నమాట. ఇది డార్లింగ్స్ మరి మూవీ కలెక్షన్స్ అనమాట. మరి మీకెలా అనిపించి వీడియో నచ్చిందా? నచ్చలేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.